చింపాంజీలు 10 ఏళ్ల పాటు మనుషుల్లాగా యుద్ధం చేసుకున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. ఇది ఎప్పుడో కాదు, 2015 నుండి జరిగింది. చింపాంజీలు 20 సంవత్సరాల పాటు కలిసి ఉండి, తర్వాత వాటి మధ్య ఏవో భేదాలొచ్చి 10 ఏళ్ల పాటు యుద్ధం చేసుకున్నాయి. సాధారణంగా చింపాంజీలు అరుస్తూ, గోల చేస్తూ కొట్లాడతాయి. కానీ ఉగాండాలోని కిబాలే నేషనల్ పార్క్లో చింపాంజీలు 2 గ్రూపులుగా విడిపోయి, మనుషులలాగా రెక్కి చేసి, యుద్ధతంత్రం అవలంబించి, దాడికి ముందు శత్రువులు తమను పసిగట్టకుండా సరిహద్దుల వెంబడి నిశ్శబ్దంగా ఒకదాని వెనక ఒకటి నడుస్తూ వెళ్ళటం అనేది యుద్ధతంత్రంలో భాగంగా చేశాయి. దాడి చేసే ముందు అవి శత్రువుల బలాలను గుర్తించడం కోసం చింపాంజీలు చెట్ల మధ్య నుండి, ఎత్తు ప్రదేశాల నుండి ఒక గ్రూపు ఇంకొక గ్రూపుని అబ్జర్వ్ చేసి మరీ దాడి చేయడం ఇక్కడ మన నిఘా టీం అనేది గమనించింది. సో ఇదంతా సేమ్ మనుషుల్లాగానే యుద్ధం చేసుకోవడం అనేది ఆలోచించే విషయం. సాధారణంగా చింపాంజీలు ఒక సమూహంలో 50 వరకు ఉంటాయి. కానీ ఈ గ్రూప్‌లో 200 వరకు ఉన్నాయి. తర్వాత ఇవి ఇంకా ఎక్కువ సంఖ్యకు చేరడంతోనే ఆహారం, భాగస్వామి వంటి సమస్యల మీద పోటీ పెరిగి, ఇలా ఒక గ్రూప్ ఇంకొక గ్రూప్ మీద దాడి చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మనుషుల వల్ల చింపాంజీలు కూడా నిఘా, రెక్కి, యుద్ధతంత్రం చేసి మరి భూభాగం, ఆహారం కోసం 2 గ్రూపులుగా విడిపోయి యుద్ధం చేసుకోవడం అనేది మాత్రం ఆలోచించే విషయమే.